నాకు ఈ అమ్మవారి విషయంలో గొప్ప నమ్మకం ఏమిటంటే నేను లెక్క పెట్టి చెప్పగలను. ఒక్క నమస్కారంబును ప్రక్కకు పోలేదు తల్లి. మీరు 100 సార్లు నమస్కారం పెడితే 100 కోరికలు తీరుస్తుంది విజయదుర్గ, 100 కష్టాల నుంచి కాపాడుతుంది. అనుమానం ఎలా? అక్కడ లెక్క ఉంది. అక్కడ వ్యాసభారతం లాగే లెక్కలు ఉంటాయి. ఇక్కడ వ్యాసభారతంలో శ్లోకాల వెనకాల లెక్కలు ఉంటాయి. ఇక్కడ 8 ఉండాలి, ఇక్కడ 24 ఉండాలి. 16,000 సంవత్సరాలంటే 14 ఉండాలి, 14 లోకాలు కాబట్టి ఇలా ఒక లెక్కగా రాస్తాడు. అలాగే విజయదుర్గాదేవికి మన కరుణించే విషయంలో ఒక లెక్క ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు దండం పెట్టావు, అన్నిసార్లు కాపాడుతాను రా, భయపడకు అని. నా అనుభవంతో నేను చెబుతున్నా. ఒక్క నమస్కారంబును ప్రక్కకు పోలేదు తల్లి, బాధలలోన చక్కగా కాపాడితివే, బాధలలోన చక్కగా కాపాడితివే. ఎక్కడిది గుణము నీకు, ఎక్కడిది గుణము నీకు హిమవత్పుత్రి. చల్లని కొండకి పుట్టిన తల్లికి చల్లదనం కాకపోతే కోపగించడం తెలుసా? పుట్టింటి నుంచి వారసత్వంగా ఆ చల్లదనం వచ్చింది. ఆవిడ మనల్ని కాపాడుతుంది.